ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు వారు జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా మేము చేసినటువంటి పరిచర్య మాది కాదు, మేము చేసినటువంటి పరిచర్య మా బలంతో చేసినది కాదు, కేవలము యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశంతో చేయబడినటువంటి పరిచర్య మాది. మీ మధ్యకు చాలా మంది ధర్మశాస్త్రాన్ని బోధించడానికి చాలా మంది వచ్చారు. మీరందరూ ఏం చేస్తున్నారంటే ఆ ధర్మశాస్త్రాన్ని చెవియొగ్గి మీ పాత పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎటువంటి లేఖను రాశాడు తెలుసా మీకు? మీ పలకల మీద, మీ హృదయం అనేటువంటి పలకల మీద క్రీస్తు ఆత్మ అనేటువంటి సిరాతో మీకు లేఖ రాశాడు. క్రీస్తు ఆత్మ మాత్రమే ఆ లేఖ మీద ఉన్నది. క్రీస్తు ఆత్మ మాత్రమే ఆ ఇంకులాగున్నది. దాని ద్వారా మీరు రక్షింపబడ్డారు. మళ్ళా ఎందుకు మరి తిరిగి ధర్మశాస్త్రానికి వెనుదిరిగినటువంటి ప్రజలుగా ఉన్నారు మీరు? నేను ఇంతకుముందు చెప్పాను, దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళి మాట్లాడాడు అని అంటే, దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళి స్వస్థతలు జరిగించాడు అని అంటే ఎటువంటి ఉద్దేశం లేకుండా చేయాల. అలాగనే బ్రాహ్మణకోడు ప్రాంతంలో ఇక్కడ ఒక దేవాలయం కట్టబడింది, మనందరం ఇక్కడ కూర్చున్నామని అంటే దేవుని ఉద్దేశం ఉన్నది అని కాబట్టే మనం ఇక్కడ కూర్చొని ఆరాధించగలుగుతున్నాం. కొరింథీయులకు హెచ్చరిస్తున్నాడు, రే నీ పూర్వస్థితి ఎలా ఉన్నది తెలుసా? తూరు, సీదోను, జకపోలి, గలిలయ లాగున్నది. కానీ క్రీస్తు మిమ్మల్ని అందరూ ప్రేమించి మమ్మల్ని పంపించి మా శక్తి ద్వారా కాకుండా ఆయన యొక్క ఆలోచన ద్వారా మిమ్మల్ని అందరినీ రక్షించాడు. కానీ తిరిగి మీరేం చేస్తున్నారు? ధర్మశాస్త్రం వైపు పరిగెడుతున్నారు. ఒక మాటను గుర్తుపెట్టుకోండి, రాతి పలకల మీద రాయబడినటువంటి వచనం ఏది కూడా మిమ్మల్ని రక్షించదు. అది మరణకరమైనటువంటి ఆలోచనే తప్ప జీవానికి దారి తీసేటువంటి ఆలోచన కాదు. అయితే దేవుని యొక్క ఆత్మచే, దేవుని యొక్క శిరాచే మీ హృదయములు అనేటువంటి పలకల మీద రాయబడినటువంటి ఈ ఉత్తరం అనేటువంటిది మిమ్మల్ని అందరినీ ఆత్మీయమైనటువంటి దారిలోనికి మిమ్మల్ని అందరినీ నడిపిస్తుంది. అయితే ఈ సమయం మందు మీరందరూ జ్ఞాపకం చేసుకోండి, మోషే సినాయి పర్వతానికి తిరిగి వచ్చాడు. 40 రోజులు ఉన్నాడు అక్కడ. ఆయన యొక్క మొహం మార్చిపోలేదు, ఆయన యొక్క బట్టలు చెదిరిపోలేదు, ఆయన దగ్గర శరీర వాసన ఏది లేదు. ఎందుకనంటే ఆయన స్నానం చేయలేదు కాబట్టి. అయినా కూడా ఆయన పరిశుద్ధంగా వచ్చాడు. ఆయన వెలుగు, ఆయన ముఖం మీద ఉన్నటువంటి వెలుగు కొద్ది మట్టుగా ఉంది. ఆ కొద్ది మట్టుగా ఉన్నటువంటి వెలుగును మీరు చూడలేకపోయారు, ఇశ్రాయేలుగా ఉన్నటువంటి వారు చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఆ పలకల మీద రాయబడినటువంటి ఆ మాటలు అది మరణకరమైనటువంటి స్థితిలోకి నెట్టివేయబడ్డాయి తప్ప మిమ్మల్ని ఆత్మీయమైన స్థితిలోకి నడిపించేటువంటి రీతిగా లేవు. కానీ దేవుడు తన ఆత్మ చేత మీ గుండెల మీద రాసినటువంటి ప్రతి ఒక్క మాట ఆత్మపరమైనటువంటి ఆ దారిలోకి మిమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి